అందరికీ నమస్తే అండి. పాపం రాజకీయాల్లోకి రాకముందు 2026 ఎన్నికలకు ముందు విజయ్ నటించిన చివరి సినిమా జననాయకుడు, లోక్ నాయకన్. పాపం ఈ సినిమా రిలీజ్ అయితే రాజకీయంగా తనకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని విజయ్ ఆశించారు. ఈ సినిమా తెలుగులో మంచి హిట్ అయిన ఈ అనిల్ రావుపూడి, బాలకృష్ణ గారి సినిమా భగవంత్ కేసరి ఉంది కదా, దాని స్క్రిప్ట్లో అంటే మూల కథ అక్కడి నుంచే తీసుకున్నారు. స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి కొంచెం పొలిటికల్గా తనకు మైలేజ్ వచ్చే అంశాలను కొన్ని జోడించి ఒక 25 మంది రైటర్లతో విజయ్ స్పెషల్ కేర్ తీసుకొని సెపరేట్గా దీన్ని రాయించి ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని దాదాపుగా 350 నుంచి 400 కోట్లు బడ్జెట్ పెట్టి ఈ సినిమాని తెరకెక్కించారు. 2024 అక్టోబర్లో సినిమా షూటింగ్ మొదలైంది. 2025 జూలైలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు, గ్లింప్స్ అది రిలీజ్ చేశారు. సో 2025 అక్టోబర్ నాటికల్లా షూటింగ్ పూర్తి చేశారు. ఇంకా అంతా సిద్ధమైంది, బాగుంది, బాగా వచ్చింది. ఇంకా రిలీజ్కి సన్నాహాలు చేసుకునే దశలో విజయ్ రాజకీయ అడుగులు వేగం అవ్వడం, సో బీజేపీతో ఒక రకమైన రాజకీయ వైరుధ్యం పెరగడం, సో పొలిటికల్గా అతను యాక్టివ్ అవ్వడంతో అతని సినిమా మీద దెబ్బ పడింది. దెబ్బ కూడా మామూలుగా కాదు. దాదాపుగా 300 కోట్ల డబ్బులు ఇప్పుడు గాలిలో ఉన్నాయి. డబ్బులు పెట్టిన ప్రొడ్యూసరు, సినిమా కోసం పెట్టుబడులు ఇచ్చిన ఫైనాన్షియర్స్ ఎవ్వరికీ కూడా దిక్కుతోచని పరిస్థితి. వస్తాయి, సినిమా రిలీజ్ అవుద్ది, ఎప్పుడో ఎన్నికల తర్వాత ఎప్పుడో మే నెలలో రిలీజ్ అవుద్ది, కానీ ఈలోగా ఫైనాన్షియర్స్కి వడ్డీలు కట్టాలిగా. సో ఇప్పుడు తాజాగా ఏం జరిగింది, ఈ సినిమా ఓటీటీ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 120 కోట్లకు కొన్నారు. ఇప్పుడు వాళ్ళ డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. మేము కొనము, మాకు మీ సినిమా వద్దు, మేము డబ్బులు ఇవ్వము అని చెప్పేశారు. సో ఇది లీగల్గా వాళ్ళు వెళ్తారులే, అది వేరే విషయం. ఒకవైపు ఈ సినిమా ఎప్పుడంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కోసం వెళ్ళిందనమాట. వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ పెట్టాక వీళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. తీసుకువెళ్ళాక మళ్ళీ అబ్జెక్షన్స్ పెట్టారు. సో అది కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు ఏమో హోల్డ్లో పెట్టింది. సో మొత్తానికి దీనికేమో సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. ఒకవైపు అంటే కేవలం అందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు, రాజకీయంగా అతను ఇబ్బంది పెట్టాలని. సో ఈ సినిమాలో రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు చాలా ఉన్నాయి, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. సో దాన్ని బీజేపీ వాళ్ళకి నచ్చలేదు. అందుకని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా అడ్డుకున్నారు. వాళ్ళేమో నిర్మాణ సంస్థ ఏమో కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఇంకా ఫైనల్ తీర్పు ఇవ్వలేదు, వాళ్ళు ఇంకా నాన్తా ఉందన్నమాట. సో ఇలాగా జరగాల్సిన వివాదాలన్నీ జరుగుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు, బయ్యర్లు ఎవరో ముందుకు రావడం లేదు, సినిమా రిలీజ్ ఎప్పుడు జరుగుద్దో తెలీదు. జనవరి నెలలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఫిబ్రవరిలో రిలీజ్ అవుద్దని అనుకున్నది కాస్త ఏప్రిల్కి వాయిదా వేశారు. ఏప్రిల్లో కూడా కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు రిలీజ్ చేసుకోండి అని చెప్పి కోర్టు చెప్పింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరికి అభ్యంతరం ఉండదు, అప్పుడు మీరు రిలీజ్ చేసుకోండి అని చెప్పింది. సో ఇన్ని కష్టాలు వచ్చాయన్నమాట. సో గతంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా, ప్రభుత్వం కూడా సినిమాను అడ్డుకోవాలని చూశారు. కానీ నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. థియేటర్లో లేకపోయినా పర్లేదు, థియేటర్లో ఇవ్వకపోయినా పర్లేదు, రేట్లు తగ్గించినా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఏం క్రేజ్ తక్కువ, ఓటీటీలో జనం చూస్తారని చెప్పి ఓటీటీ వాళ్ళు కూడా డబ్బులు పెట్టుకున్నారు. జనం కూడా అలాగే చూశారు. థియేటర్కి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు, ఓటీటీలో చూసి దాన్ని హిట్ చేశారు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లాంటి సినిమాలు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది పెద్ద బడ్జెట్ సినిమా, 354-400 కోట్ల సినిమా, పైగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రావట్లా. సో అది రావట్లేదు కదా, డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసేద్దామంటే లేదు, ఓటీటీ వాళ్ళు 300 కోట్లు ఇచ్చి కొనరుగా, ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ చేయాల్సిందేగా. పైగా ఇప్పుడు ఓటీటీ వాళ్ళు డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఇది అంటే విజయ్కి ఏ రకంగా చూసినా సరే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకవైపు కరూరు ఘటన, తనకి ఎప్పుడు సిబిఐ నుంచి పిలుపు వస్తుందో తెలియదు. ఇప్పటికి 4 సార్లు ఆయన సిబిఐ విచారణకు వెళ్ళాడు. తన ముఖ్య అనుచరులు, తన పార్టీలో ముఖ్యమైన కార్యవర్గం సిబిఐ మాటిమాటికి విచారణకు పిలుస్తోంది. సో మరోవైపు స్టేట్లో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మరోవైపు అతని ఆర్థిక మూలాల మీద దెబ్బ పడుతుంది. పార్టీకి ఫండర్స్ ఎవరెవరు, ఫైనాన్షియర్స్ ఎవరెవరు అనేది ఒక లిస్ట్ తీసుకొని వాళ్ళ మీద ఐటీ రైట్స్, ఈడీ రైట్స్ జరుగుతున్నాయి. సో వాళ్ళ మీద నిఘా ఉంది. ఇలా ముప్పు తిప్పలు పెడుతున్నారనమాట. సరే, ఇవన్నీ రాజకీయంగా అతని ఇబ్బంది పక్కన పెడితే ఈ జననాయకన్ సినిమా ఆగిపోవడం తమిళనాడు సినీ చరిత్రలో ఫస్ట్ టైం. ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ఇలా ఆగిపోవడం అనమాట. సో దాంతో సినీ వర్గాలన్నీ కూడా విస్మయానికి గురవుతున్నాయి. సాధారణంగా రాజకీయాలు వేరు, సినిమాలు వేరు.
ఆ రాజకీయాల ప్రభావం, ఎన్నికల ప్రభావం సినిమాల మీద పడకూడదని అందరూ కోరుకుంటారు. ఎంత ఒక పార్టీకి అనుకూలమైన హీరో అయినప్పటికీ సినిమా రిలీజ్ అయ్యేసరికి మాత్రం అందరూ ఒకటైపోతారు. ఎందుకంటే సినీ పరిశ్రమను నమ్ముకొని లక్షలాది మంది బతుకుతారు కాబట్టి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి హై ఎండ్లో అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దిగువ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. సో అందుకే సినిమా అంటే ఉన్నాయి, రాజకీయపరమైన అంశాలు చాలానే ఉన్నాయి. నిజంగా భగవంత్ కేసరి సినిమా చూస్తే ప్యూర్లీ దానిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే సబ్జెక్టులు ఏం లేవు. రాజకీయంగా ఆ సినిమా చూసినా ఎవరు ప్రభావితం అవ్వరు. కానీ విజయ్ కేర్ తీసుకొని మరి కొంతమంది రైటర్లను పిలిపించి మరి పొలిటికల్ సీన్స్ చాలా యాడ్ చేయించాడు దానిలో. అధికార పార్టీకి మండే సీన్లు అండ్ ఈ బీజేపీ వాళ్ళకి సంబంధించిన మతపరమైన సీన్లు కొన్ని యాడ్ చేయించాడు. దాని వలన అతను హైలైట్ అవుతాడు, వీళ్ళిద్దరూ విలన్లుగా కనిపిస్తారు. మెయిన్లీ బీజేపీకి అది బాగా మైనస్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. అందుకని వాళ్ళు ఒప్పుకోవట్లా, ఆ సీన్లు తీయడానికి విజయ్ ఒప్పుకోవట్లా. సో అట్లా నలుగుతుందన్నమాట సినిమా. సో అందుకు 300 కోట్లకు పైగా అమౌంట్ గాల్లో ఉన్నట్టే.